అందరికీ నమస్కారమండి. ఈరోజు నేను మీకు జూన్ 21 మిథున రాశి వారి గురించి మరి ముఖ్యంగా ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్దామనైతే మీ ముందుకైతే వచ్చాను. మరి మిథున రాశి వారికి మరి ఈ రోజున ఈ ఆదివారం నాడు ఒక అద్భుతమైనటువంటి సంకేతకాలు కనిపిస్తున్నాయి. మరి మీరు కలలో కూడా ఊహించినటువంటి అవకాశాలు మీ వైపు నడిచేటువంటి మార్గాలుగా నిలబడుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ అవకాశం కోసం మీరు ప్రస్తుతం ఎదురు చూస్తూ ఉండకపోవచ్చు బహుశా. కానీ మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రం విధి మీకు మరో విషయం సిద్ధం చేస్తూ ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా మిమ్మల్ని మరింత ఉపయోగకరంగా కూడా మారుస్తాయి. మరి జూన్ 21 ఆదివారం క్యాలెండర్‌లో మీ జీవిత చరిత్రను పూర్తిగా తిరిగి రాయబోతుంది. ఎన్నాళ్ళు మీరు చీకటి గదిలో బంధించినట్లుగా, మీ ప్రతిభను అందరూ తొక్కిపడేసినట్లుగా అనుకుంటున్నారు కదా! కానీ ఈ జూన్ 21 ఆదివారం నాడు మీ కలలలో కూడా ఊహించినటువంటి బ్రహ్మాండమైనటువంటి మహా అవకాశం తలుపు తట్టబోతుంది. ఈ అవకాశం వెనుక మీకోసం భారీ శుభవార్త సిద్ధంగా ఉంది. అసలు ఈరోజు ఏం జరగబోతుందో తెలిస్తే మీ 2 కళ్ళు కూడా ఆశ్చర్యంతో బైర్లు కమ్ముతాయి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి మిత్రమా. మరి చివరి సెకండ్ వరకు చూడండి. అప్పుడే విశ్వం మీ చేతికి ఎలాంటి తిరుగులేని అదృష్టాన్ని అప్పగించబోతుందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారు సహజంగానే అత్యంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తులు. కాలపురుషుని చక్రంలో మీ రాశికి ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ద్వంద్వ స్వభావం ఉందని అనుకుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు. జీవితంలో ఒకే చోట ఆగిపోవడం అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు అవకాశాల కోసం గుర్తించేటువంటి తెలివి కలిగిన వారు కనుకే గతంలో కొన్ని సందర్భాల్లో మీకు అవకాశాలు వచ్చినా మీ చేతుల నుండి చేజారి చాలా వరకు కూడా పక్కకి వెళ్ళినటువంటి సమయాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ మరి అందుకే ఈరోజు ఇప్పుడు మీకు వచ్చేటువంటి ఒక కొత్త అవకాశం, మరి మీకు కలిగేటువంటి ఒక కొత్త మార్పు మిమ్మల్ని మరింత అభివృద్ధిలోకి, మరింత ఒక స్థానంలోకి అయితే తీసుకువెళ్ళబోతుంది. అయితే మీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మిత్రమా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం లేకపోవడం. అదే ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు గతం నుంచి చూసినా కూడా మీ జీవితంలోనే ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని లోటుపాట్లు పడుతూనే ఉన్నారు. మీ జీవితంలోనే ఎప్పుడూ కూడా మిథున రాశి వరకు ఒక ఎండమావి ప్రయాణంలా సాగింది. మీరు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు శ్రమించినా దానికి తగిన గుర్తింపు లేక, ఆర్థిక ప్రతిఫలం కానీ మీ చేతికి అందలేదు. మరి ప్రారంభించిన ప్రతి వ్యాపారం లేదా ప్రతి పని కూడా చివరి నిమిషంలో చేజారిపోయింది. మరి రావాల్సినటువంటి బకాయిలు సకాలంలో అందక లీగల్ సమస్యలు లేదా డాక్యుమెంట్లు మీ దగ్గర పనులు నిలిచిపోవడం వలన మీరు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని చూశారు. మరి నాకు అన్ని అర్హతలున్నాయి కదా అని నా పనులు ఎందుకు ముందుకు పడడం లేదని మీరు ఏడ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం గనక మీ పరిస్థితి గనక చూస్తే మీరు ఒక విచిత్రమైనటువంటి నిశ్శబ్దంలో ఉన్నారు. రేపటి నుంచి స్పష్టమైనటువంటి ప్లాన్ లేక మరి కొన్ని కొన్ని ఉద్యోగాల్లో గాని, వ్యాపారాల్లో గాని అనుకున్న వాటి పనులన్నీ ముందుకు రాక చాలా వరకి దిగ్భ్రాంతిలో ఉన్నారు. మరి ఒక కంపెనీ నుంచి మంచి స్పందన కూడా రావచ్చు. ముఖ్యంగా మీకు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిత్రమా, కలలో కూడా ఊహించినటువంటి అవకాశాలు, దానికి సంబంధించినటువంటి శుభవార్తలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు నేను మీ ముందుకైతే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆదివారం 21 నాటికి మరి ఈరోజు ఉదయం నుండి రాత్రి లోపల కూడా మీ జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రాబోతుంది. ఇన్నాళ్ళు నా స్థాయిని, నా పనికి అవ్వదు, నన్ను అంత పెద్ద పొజిషన్‌కి ఎవరో కూర్చోబెడతారని మీరు అపనమ్మకంతో వదిలేసినటువంటి కొన్ని భారీ వ్యవహారాలు కూడా ఆదివారం నాడు ఒక్కసారిగా మీ ముందుకు రాబోతున్నాయి. మరి ఈరోజు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 లోపల కూడా ఉన్నటువంటి పవర్‌ఫుల్ రాజయోగం వలన మీకు అత్యంత ఉన్నతమైనటువంటి మంచి స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే మీ ప్రతిభను గుర్తించి ఒక వ్యక్తి మిమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. మీరు గతంలో చేసినటువంటి పని ఇప్పుడు మీకు ఒక కొత్త ద్వారాన్ని కూడా తెరవవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి అనుకోని కస్టమర్లు, భాగస్వామ్యం లేదా లాభదాయకమైనటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చేటువంటి మార్గాలైతే కనపడుతున్నాయి. అతి ముఖ్యంగా చూస్తే మిథున రాశి వారికి మరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఒక ఊరట కలిగించేటువంటి సమాచారం ఏ రోజైతే అందుతుంది మిత్రమా, నిలిచిపోయినటువంటి డబ్బే కానీ, ఆలస్యమైనటువంటి చెల్లింపులే కానీ, లేదా అనుకోని ఆదాయ వనరులే కానీ, మళ్ళీ మీ శుభవార్తలే గానీ, మీరు అత్యద్భుతంగా అయితే తిరిగి తీసుకునేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి. మరి, మరి ముఖ్యంగా చూస్తే మరి మీ జీవితంలోనే అసలైనటువంటి ఒక విచిత్రమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఈ అవకాశాలు మీకు నేరుగా రావడం కాదు. ఒక వ్యక్తి లేదా ఒక పరిచయం లేదా ఒక పాత సంబంధం ద్వారా ద్వారా
మీకు చేరేటువంటి అవకాశాలైతే చాలా బలంగా కనబడుతున్నాయి. మీరు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మిత్రమా, ముఖ్యంగా మీరు ఏ విధమైనటువంటి ఆలోచనలు గాని, ఏ విధమైనటువంటి మార్పులు కానీ మీరైతే అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఎందుకని? మరి అత్యంతంగా మీకు జీవితంలో ఇప్పటివరకు మీరు పరిమితుల గురించి ఎక్కువగా ఆలోచించారు. ఇకపైన మీరు ఆ పరిమితులు ఆలోచించాల్సినటువంటి అవసరమైతే అస్సలే లేదనమాట. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి మీకు ఎప్పటికెప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. మరి దాన్ని మీరు ఒక పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలని ఆలోచిస్తుంటారు కాబట్టి కొంతమంది ఈరోజు ఒక పత్రం లేదా ఒక మెసేజ్ లేదా ఒక కాల్ మీ జీవితాన్ని తిప్పేటువంటి ఒక అవకాశంగా కూడా మారేటువంటి మార్గాలు కూడా కనపడుతున్నాయి. కొంతమందికైతే ఈరోజు ఒక విషయం స్పష్టంగా చెబుతూ ఉందని కూడా కనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొత్త ఇంటిని సిద్ధం చేసుకోవాలని కూడా చూస్తుంటాం. మరి అలాంటి ఈ రోజున అరుదైన రోజులు ఒకటిగా మారేటువంటి అవకాశాలు ఉన్నందువలన మరి ఇవన్నీ మీకు ఉపయోగకరంగా కూడా మారిపోతున్నాయి. మరి ఈ శుభ పరిణామానికి ప్రధాన కారణం గతంలో చేసిన కృషా ఇప్పుడు సరైన వ్యక్తిలో దృష్టి పడడం. కొంతమంది కారణం ప్రభావితమైనటువంటి వ్యక్తులు కూడా అనుకూలంగా ఉండడం వలన కూడా జరగవచ్చు. కానీ ఇక్కడ కొంచెం ఒక చిన్న సస్పెన్స్ ఏంటంటే మరి మీకోసం ఒక సువర్ణ అవకాశం కూడా ఎదురు చూస్తుంది. మరి భారీ శుభవార్తలు మోసుకొస్తుంది. గతంలో మీ పేరు మీద ఒక పాత లీగల్ సమస్యలు గాని, ఆస్తి వివాదాలు గాని, లేదా కొన్ని కోట్లాది రూపాయల్లో కొద్దిగా చికాకులు పట్టడం గాని, కొన్ని సమస్యలు కడతం గాని ఉంటాయి కొంతమందికి. అందరికీ కాదు. మరి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలగబోతుంది. అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ మీ చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇందులో మిథున రాశి వారికి వచ్చేటువంటి భారీ ధన ప్రవాహమే ఇన్నాళ్ళు మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నటువంటి పాత ఆర్థిక రుణాలన్నిటిని కూడా ఒక్క క్షణంలో క్లియర్ చేసి, ఏ వ్యక్తులైతే మీ ముందు ఇంటికొచ్చి మిమ్మల్ని అప్పులు చేసి తక్కువగా మాట్లాడారో వాళ్ళ ముందే మీరు డబ్బును వడ్డీతో సహా విసిరికొట్టి మీరు కోల్పోయిన ఆత్మగౌరవాన్ని దక్కించుకుంటారు. కాబట్టి మరి ఈ రోజున ఇలాంటి సమయంలోని మహాపరిణామాల వల్ల కలగబోయేటువంటి ఒక హద్దులు కూడా లేని లాభాలుంటాయి. మరి సంఖ్యలు తెగిపోవడం మరియు కోల్పోయినటువంటి రాయల్ వైభవాన్ని కూడా తిరిగి దక్కించుకుంటారండి. కాబట్టి ఈరోజు బుధుడు మీ రాశికి అధిపతి కావడం వలన సమాచారాలు, పరిచయాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. మరి అలాగే మరి మీకు కలిగేటువంటి ప్రత్యేకమైనటువంటి లాభాలు మీ జీవితంలో మరింత స్థాయికైతే మిమ్మల్ని అయితే తీసుకెళ్తానికి కూడా ఉంటాయి. మీ భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడా పెద్ద లక్ష్యాలు చేరుకోవాలని ధైర్యం కలుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి 21 ఆదివారం నాడు మరి అరుదైన సందేశాన్ని ఇస్తుంది కాబట్టి మీరు కాలంగా విధించినటువంటి ప్రశ్నలోకి వచ్చారు. నా అవకాశం ఎప్పుడొస్తుందని అనుకుంటున్నారు కాబట్టి ఇది మీకు విధి మీ ముందుకు చెప్పబోయేటువంటి ఒక్కటే నీ అవకాశం ఎప్పుడో బయలుదేరింది అని ఈరోజు నీ శుభవార్తలు కేవలం వార్తలు మాత్రమే కాదు, అది నీ భవిష్యత్తులో తలుపు తెరుచుకునేటువంటి శబ్దం కూడా కావచ్చు. సో మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ 21 తర్వాత మీ జీవితంలో అవకాశాలు మరింత ఉపయోగకరంగా కూడా మారతాయి. సో ఒక వార్తే గాని, ఒక అవకాశం గాని మీ జీవిత కథనే పూర్తిగా మార్చేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు వచ్చే సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి. జాగ్రత్తగా ఉండాలి. ఆకాశంలో చిన్న అవకాశం కూడా కనిపించినా పూర్తిగా పరిశీలించండి. ఈ ఆదివారం రోజున సూర్యునికి నమస్కారం చేస్తే చాలా మంచిది. అలాగే లక్ష్యాన్ని మనసులో సంకల్పం చేసుకుంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా సాధిస్తారు. అలాగే మీకు కుదిరితే గోమాతకు కానీ, లేదా పెద్దలకు కానీ, లేకపోతే లేని వారికి కానీ కొద్దిగా అన్నవస్త్రాలు సహకారం చేయటం, లేదా కొద్దిగా తినుబండారాలు సహకారం చేయడం లాంటివి గనక చేస్తే మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మరింత విస్ఫోటనంగా చెంది మీరు ఊహించినటువంటి అదృష్టాలు 1కి 10 రెట్లు కూడా మీ ముందుకొచ్చేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకున్నాను. ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ బంధువులకి, మీ వాట్సాప్ గ్రూప్‌లలో, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ నమః.